మీరు ప్రభుత్వాల గురించే మాట్లాడు. మరి ప్రభుత్వాలు తీసుకోవాలంటే అనంట ఒక రేప్ అయినటువంటి ఒక అత్యాచారం చేసినటువంటి మనిషి ఉన్నాడు, అలాగని మీరు మనుషులందరినీ చంపుతున్నారా? వాళ్ళ దగ్గర పోయి ఎంతమంది కొట్టారు అని అంటారు. అవును మేడం, మరి రోజు కుల వివక్షతకు మా అదిగోళ్ళు మా అల్లుళ్ళు లేకపోతే మా బీసీలు మా ముదిరాజులు మా యాదవులు పెళ్ళిళ్ళు చేసుకుంటే రోజుకు ఒక దాడులు హత్యలు ఓకేనా మానభంగాలు మర్డర్లు చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న కాలేజ్ స్టూడెంట్ పాప పర్సనల్ తనకు ప్రాబ్లం ఉంది, 5 నిమిషాలు లేట్ వచ్చినందుకు నానా రకాల ఇబ్బంది పెడితే ఆ మానసిక ఇదైపోయి ఆత్మహత్య చేసుకుంది. ఇలా రకరకాలుగా మరి ఇది కూడా సామాజిక బాధ్యత కదా. కాబట్టి మేమేమంటున్నాం అంటే మీరు జంతువుల్ని ప్రేమిస్తే ఎవరికి వచ్చినటువంటి అభ్యంతరం లేదు, కానీ జంతువుల కంటే కూడా మనుషుల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ మేడం. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్రభుత్వాలను క్వశ్చన్ చేయండి. కుక్కల్ని కాపాడాలి, కుక్కల్ని ఏమనకూడదని ప్రభుత్వాలకు సూచన చేస్తూ ఉన్నారు కదా. ఇదే సూచన మనుషుల్ని కూడా కాపాడాలి, కుల వివక్షత పోవాలి, దాడులు చేయకూడదు, సంపొద్దు అని ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టారా? పెట్టలేదు కదా. కాబట్టి ఆయన ఈ దేశంలో మా మనసులో తిండి లేదు కదా, నా మనసులో తిండి లేదు, ఇల్లు వాటి మళ్ళీ రూమ్స్ కూడా కావాలంట, కుక్కల రూమ్. ఈ దేశం అరే ఈ దేశంలో 180% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇండ్లు లేవు అనిల్ భాయ్, ఇండ్లు లేవు, భూమి లేదు, సరైనటువంటి బట్ట లేదు, మాకేం లేదు. మనుషుల గురించి మాట్లాడండి మీరు, కుక్కల గురించి మాకెందుకు? కాబట్టి మేమంటున్నాం అంటే మీరు కుక్కల్ని ప్రేమించుకోండి. నిజంగా జంతు జాతి అంతరించిపోవడానికి కారణం ఆమె ఒక అద్భుతమైన మాట చెప్పింది, ప్లాస్టిక్. నేను కూడా గోరక్షణ చేశానండి, కాశీకి పోయినప్పుడు ఏదో చెప్పుకుంటూ వచ్చింది, రైట్, మంచిగా ఉంది మేడం. ప్లాస్టిక్ వల్ల ఈరోజు రకరకాల ఇబ్బందులు. మననే ప్రజాకవి జయరాజ్ అన్న మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చింది అనుకుంటా, ఇప్పుడు అన్న యాత్ర చేయబోతా ఉన్నాడు. ప్రజాకవి జయరాజ్ గారు ఉన్నారు కదా, జయరాజ్ అన్న గారు. ప్లాస్టిక్ వల్ల రకరకాల రోగాలతో పాటు అతి భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగం వస్తూ ఉంది మనకు. ప్లాస్టిక్లో ఇడ్లీ సాంబారు అన్నం అని ఆ చెత్త కూడా పడేస్తావు, ఆవో కుక్కో ఇంకో ఏదో పోయి అలా మూతి పెడి తింటుంది. అది తిని అది అంటే మింగి కడుపులో పోయి కరగకుండా అది రోగం చచ్చిపోదా? మరి ఆ ప్లాస్టిక్ని ఎవరు నిషేధించాలి? ప్రభుత్వాలు నిషేధించాలి కదా. పర్యావరణం ఎవరు కాపాడాలి? ప్రభుత్వాలు కాపాడాలి కదా. అడవులను కొండలు మొత్తం కొట్టేస్తారు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం, కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి అమ్ముడు పోయి. మరి వాళ్ళకి సూచన చేయొచ్చు కదా అడవులను కొట్టకూడదని, అప్పుడే కదా జంతు జాతి సంరక్షించబడుతుంది. ఇదంతా సోయలేదు వీళ్ళకు, ఏం లేదు. కుక్కలు కానీ ఎవరు కాదంటారు, కుక్కను కూడా అందరూ ఎవరైనా అనుకుంటామా? మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కావాలని ఒక కుక్కనే కానీ ఇంకోరిని ఎవరైనా కొడతామా? అంతకంటే ఇంపార్టెంట్ మనుషులు. కాబట్టి ఈ దేశంలో మనుషుల కోసం మేము ఉన్నది ప్రజాస్వామ్యం. మీరు ఆ ప్రజాస్వామ్యంలో